జిల్లా జగ్గంపేట పరిధి గండేపల్లిలోని రైస్ మిల్ను అర్ధరాత్రి దాటిన తర్వాత అధికారులు తనిఖీలు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రైస్ మిల్ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. రైస్ మిల్లో 30 లారీల రేషన్ బియ్యం ఉన్నాయంటూ వచ్చిన సమాచారంతో పోలీస్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. గండేపల్లి వెంకటేశ్వర రైస్ మిల్లో ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎస్ఐ శివనాగబాబు అర్ధరాత్రి 2 గంటల వరకు తనిఖీలు జరిగాయి. ఇదే రైస్ మిల్లో గతంలో పలుమార్లు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి భారీ స్థాయిలో పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్లో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి వాళ్ళు ఓపెన్ మార్కెట్లో కరోనా సాధనకి వేస్తారని చెప్తున్నారు. అది ఒకసారి టెక్నికల్ అసిస్టెంట్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ శాంపిల్స్ మనం ల్యాబ్కి పంపించాక దీన్ని ఏదైనా పీడిఎస్ రైస్ ఉన్నట్లయితే దాని నిబంధనల ప్రకారం చర్య తీసుకోబడుతుంది. అయితే మనకు వచ్చిన సమాచారానికి ఇక్కడున్న ఫిజికల్ తనిఖీలో మాత్రం ప్రస్తుతం అయితే మనకి ఏమీ ట్రేస్ అవ్వలేదు. లారీలో మాత్రం ధాన్యమే ఉంది. 30 లారీలు అయితే కాదు, 3 లారీలు ఉన్నాయి. లోపల ఎక్కడ వాళ్ళు ఉన్న వేసిన చోటల్లో కూడా మన శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకున్న సమాచారం అయితే ప్రస్తుతం ఇది. తదుపరి అది ల్యాబ్కి వెళ్ళి శాంపిల్స్ వచ్చిన తర్వాత మాత్రం దానిలో ఏదైనా పీడిఎస్ రైస్ ఉన్నట్లయితే నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటాం. ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెంలో